32 జాగ్రత్తము జరిగించేవాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఆ కార్యములు చేయువాడు సర్వనాశనమునకు కోరువాడు. ఏం చేస్తాడంట? ఖచ్చితంగా సర్వనాశనం అయిపోతాడు. అలాంటి పని చేస్తే బుద్ధి జ్ఞానం లేదు, నీకే నీవు ముప్పు తెచ్చుకుంటున్నావు. డబ్బు ఉండదని, అహంకారం ఉండదని, బలం ఉండదని, ప్రేమ అని, ఎవరు సపోర్ట్ ఇస్తున్నారని ఒకవేళ ఇలాంటి పనులు చేస్తే శిక్ష మాత్రం ఖచ్చితంగా తప్పదు. అంతే కదా కిందకి అంటున్నాడు ఈయన 33 వాడు దెబ్బలకును అవమానకును పాత్రుడు, వానికి కలుగు అపకీర్తి ఎన్నటికి తొలగిపోదు. ఖచ్చితంగా వాని పేరు చెడిపోతుంది, దెబ్బలకి పాత్రుడే, అవమానానికి పాత్రుడే. కానీ ఒకసారి పడిన మచ్చ మాత్రమే ఎప్పుడు కూడా సరి చేసుకోలేరు ఎవరైనా, స్త్రీ అయినా పురుషుడైనా. ఒకవేళ భర్త ఎంతో విశ్వాసంగా భార్య పైన విశ్వాసం పెట్టుకుంటే ఆ విశ్వాసాన్ని కోల్పోతే నీవు ఎంత నిజాయితీగా ఉన్నా నిన్ను నమ్మడు. నీవెన్ని డబ్బులు ఇచ్చినా వెలకట్టలేరు. ఒకవేళ ఒక స్త్రీ పురుషుని పైన ఎంతో నమ్మకం పెట్టుకుంటే ఆ నమ్మకాన్ని కోల్పోతే ఏమిచ్చినా ఆ నమ్మకాన్ని తిరిగి తెచ్చుకోలేరు. జాగ్రత్త, చేతులు కాళ్ళకు మొదలై జాగ్రత్త, విశ్వాసం కోల్పోక మొదలై జాగ్రత్త పడండి కింద అంటున్నారు చూడండి. భర్తకు పుట్టు రోషము మహా రౌద్రము, ప్రతీకారం చేయి కాలమందు అట్టివాడు కనికరపడడు. భర్తకు తెలిసింది అనుకోండి, ఎంతగానో ప్రేమించి ఎన్నో మాటలను అనిపించుకున్న ఈ భర్త అలాంటి విషయంలో వేరే వారితో సంబంధం అనగానే కనికరపడే ప్రసక్తే ఉండదు. ఎవరో తెలియని వారు, మనకి ఇది తప్పదులే అనుకున్నవారు ఒకవేళ సర్దకపోతారేమో కానీ రోషం గలవాడు మాత్రం ఎప్పుడు కూడా సహించడు. వాక్యమే సెలవిస్తుంది సహించడని, వాక్యమే చెప్తుంది గద్దించాలని, వాక్యమే చెప్తుంది ఇది సరికాదు అని. ఎంత చక్కటి మాట చూడండి. 34 6 భర్తకు పుట్టు రోషం మహా రౌద్రం గలది, ప్రతీకారము చేయి కాలమందు అట్టివాడు కనికరపడడు. తీర్పు దినమందు అవసరమైతే వదిలేయడానికైనా చంపేయడానికైనా ఏం చేస్తాడు? సాహసం చేస్తాడు. ఇవన్నీ అవసరమా? పురుషుడు కానీ స్త్రీ కానీ ఒకరి పట్ల ఒకరు బాధ్యత కలిగి ఉండాలి. అయ్యో తప్పు అయిపోయిందండి, సమాజంలో ఎంతమంది చేయరు, ఎంతో మంది చేస్తున్నారు, ఇలాంటి